పక్కింటి అంకుల్ రమ్మీ ఆడాడని చెప్పి అరెస్ట్ చేశారు. కానీ డ్రీమ్11 అదే పని చేస్తూ వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. తేడా ఏంటి? అంకుల్ ట్యాక్స్ కట్టలేదు, డ్రీమ్11 ట్యాక్స్ కడుతుంది. ఇండియాలో బెట్టింగ్ ఇల్లీగల్ అని చెప్పి అందరికీ తెలుసు. కానీ డ్రీమ్11, మై11 క్రికెట్ లాంటి యాప్స్ ఎలా రన్ అవుతున్నాయో మీకు తెలుసా? 2017లో సుప్రీం కోర్టు ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఫ్యాంటసీ స్పోర్ట్స్ గేమ్ ఆఫ్ స్కిల్ అని డిక్లేర్ చేసింది. అంటే క్రికెట్ నాలెడ్జ్ వాడి టీం పైన డబ్బులు పెడితే అది బెట్టింగ్ కాదు, అది స్కిల్. క్రికెట్ లో విరాట్ కోహ్లీ రన్స్ కొడతారని చెప్పి తెలుసు కాబట్టి మీరు ఆ టీం మీద డబ్బులు పెడుతున్నారు. అది నాలెడ్జ్, బెట్టింగ్ కాదు అని చెప్పి నిర్ణయించింది. కానీ ఇక్కడ అసలు షాకింగ్ నిజం ఏంటంటే డ్రీమ్11 కంపెనీ వేల కొద్ది ట్యాక్స్ పే చేస్తుంది. అట్ ద సేమ్ టైం డ్రీమ్11 28% జీఎస్టీ పే చేస్తుంది. అంకుల్ రమ్మీ ఆడినప్పుడు ₹1 ట్యాక్స్ పే చేయలేదు, అందుకే జైలుకి. డ్రీమ్11 లో ఆడినప్పుడు గవర్నమెంట్ కి వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది, అందుకు లీగల్. లా గురించి కాదు, మనీ గురించి. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు మీ ఫ్రెండ్స్ తో ₹100 పెట్టేశారు, రేపు ఆర్సీబీ మ్యాచ్ విన్ అవుతుంది అని చెప్పి. అది ఇన్లీగల్. అదే ₹100 మీరు డ్రీమ్11 లో పెడితే అది లీగల్ అవుతుంది. అది ఎలా? సేమ్ క్రికెట్, సేమ్ మనీ, సేమ్ రిజల్ట్స్, కానీ లా మాత్రం డిఫరెంట్. ఎందుకు? డ్రీమ్11 ట్యాక్స్ పే చేస్తుంది, మనం ట్యాక్స్ పే చేయట్లేదనా? మీరు నాతో అగ్రీ చేస్తే కామెంట్ లో ఎస్ అని చెప్పండి. అంకుల్ జైల్లో ఉండి ఒక పని చేయాల్సింది. డ్రీమ్11 లాంటి కంపెనీ స్టార్ట్ చేసి సుప్రీం కోర్టులో గేమ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పి ప్రూవ్ చేసి గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి ధోనీతో అడ్వర్టైజ్మెంట్ తీయాల్సింది. అప్పుడు జైలుకు కాదు, ధోనీతో ఫోటో దిగేవాడు. మీకు కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.